మనం చింతపండు గుజ్జు తీసుకుంటున్నాం. బెల్లం, ఉప్పు, కారం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో మనం చింతపండు చాక్లెట్ చేసుకుంటున్నాం. చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను. మనం ఇప్పుడు చింతపండు గుజ్జుని బాగా కలుపుకోవాలి. చింతపండు గుజ్జు బాగా బనిగాక ఇదిగోండి ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, బబుల్స్ వచ్చినప్పుడు మనం బెల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం వేసుకుందాం. 2 టీ స్పూన్స్ వేసుకున్నాను నేనైతే. నాకు 2 టీ స్పూన్స్ పట్టింది కాబట్టి వేసుకున్నాను. మీకు ఎంత పడితే అంత వేసుకోండి. బాగా కలుపుకోండి. తర్వాత ఉప్పు, కారం వేసుకోండి. బాగా కలుపుకోండి. ఉప్పు, కారం వేసుకున్నాక చింతపండు గుజ్జు బాగా దగ్గర పడేలా చూసుకోండి. సైడ్లు అంటుకోకుండా చూసుకోండి. బాగా కలుపుకోండి. చూసారా ఎలా థిక్ అవుతుందో? ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం దింపేసుకోవచ్చు. చూసారా ఎలా ఈ కన్సిస్టెన్సీ? మన యమ్మీ చింతపండు గుజ్జు చాక్లెట్ రెడీ.